హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్కీని. ఏంటి ఎక్కడికి వెళ్తున్నారని చూస్తున్నారు కదా, చెప్తా. నాకైతే చాలా డేస్ నుంచి బన్ పరోటా తినాలనిపించింది. ఎక్స్పెషల్లీ విజయ్ సేతుపతి నిత్య మీనన్ మూవీ వచ్చినప్పటి నుంచి అయితే చాలా చాలా అనిపించింది. సరే మా హస్బెండ్ని అడిగితే మా హౌస్కి నియర్లో ఉన్న బన్ పరోటా ప్లేస్కి అయితే తీసుకొచ్చారు. దీని ప్లేస్ శ్రీవారి బెంగళూరు బన్ పరోటా. చాలా అంటే చాలా ఫేమస్. చూసారుగా, ప్లేస్ చూడడానికి చిన్నగా ఉన్న చాలా ఫేమస్. క్రౌడ్ కూడా చాలా అంటే చాలా ఉంది. ఇక్కడ ఓన్లీ పరోటా వెరైటీసే కాకుండా నాన్ వెజ్ వెరైటీస్, వెజ్ వెరైటీస్, టిఫిన్స్, మీల్స్, గ్రిల్ ఐటమ్స్, ఇడియప్పం, కర్రీస్ ఇలా చాలానే ఉన్నాయండి. మీలో ఎవరికైనా బన్ పరోటా తినాలనిపిస్తే ఈ ప్లేస్కి అయితే వెళ్ళండి. నెక్స్ట్ ఎవరికైనా ఈ ప్లేస్ తెలుసుంటే కామెంట్ చేయండి. మేమైతే ఇక్కడ బన్ పరోటా, నూల్ పరోటా, చెట్నాడ్ గ్రేవీ కర్రీ ఆర్డర్ చేసాం. మాకైతే కర్రీ క్వాంటిటీ కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఇచ్చారు. ఇక్కడ ఇడియప్పం కూడా చాలా ఫేమస్. అండ్ కూల్ డ్రింక్స్, మీల్స్ ఎక్సెట్రా చాలా ఐటమ్స్ అండి. మెనూ అయితే చాలా పెద్దగా ఉంది, చాలా రష్గా కూడా ఉంది. ఇంకా మేమైతే బన్ పరోటా, నూల్ పరోటా ఆర్డర్ చేసాం. ఇంకా అవి చేస్తుంటే మా హస్బెండ్ని వీడియో తీయమని అడిగితే ఇంకా వీడియో అయితే తీశారు. మీలో ఎంతమందికి ఏ పరోటా అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే బన్ పరోటా కన్నా నూల్ పరోటా అయితే చాలా చాలా నచ్చింది. వాళ్ళు చేసే విధానం కూడా చాలా నీట్గానే అనిపించింది. మరి అంత అగ్లీగా అయితే చేయలేదు. చూసారుగా ఎంచక్కగా దేనికదే సపరేట్గా పెట్టుకొని చేస్తూ ఉన్నారు. ఇంకోటి ఏదో వెరైటీ పరోటా అయితే చేశారు. మొత్తం స్మాష్ చేసేసి అందులో కర్రీ కలిపి చేశారు. అది ఎవరికైనా పేరు తెలిస్తే కామెంట్ చేయండి. మాకు పరోటాస్తో పాటు 2 షార్వాలు, ఒక గోంగూర కర్రీ, ఒక రైతా కూడా ఇచ్చారండి. నేనైతే లిటరలీ బన్ పరోటా అంటే లోన సరిగ్గా కుక్ అవ్వకుండా బయట మాత్రమే క్రంచీగా కుక్ అయి ఉంటదేమో అనుకున్నాను. బట్ ఇక్కడ చూస్తే బన్ పరోటా పర్ఫెక్ట్ గా కుక్ అయింది. నూల్ పరోటా అయితే ఇంకా ఎక్సలెంట్ గా లేయర్స్ గా చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. నేనైతే చెట్టినాడు చికెన్ కూడా ఫస్ట్ టైం టేస్ట్ చేశాను. అది కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా మా హస్బెండ్ అయితే అడిగా టేస్ట్ ఎలా ఉంది అంటే నాకు కూడా చాలా బాగా నచ్చింది, చాలా నీట్ గా చేశారు అని చెప్పారు. ఇంకా పరోటాస్ తినడం అయ్యాక గ్రేవీ కర్రీ అయితే చాలానే ఉంది. ఇంకా బిర్యానీ అయితే ఆర్డర్ చేసాం, ప్లెయిన్ రైస్. అది కొద్దిగా డిఫరెంట్ గా ఉంది, బ్రౌన్ కలర్ లో. బట్ టేస్ట్ అయితే నాట్ బ్యాడ్. కాకపోతే ఏంటంటే మన రెగ్యులర్ బిర్యానీ లాగా అయితే అస్సలు లేదు. చిట్టి ముత్యాల బిర్యానీ అంటారు కదా, సో అది ఆర్డర్ చేసాము. కొద్దిగా కలర్ డిఫరెంట్గా ఉన్న, టేస్ట్ అయితే ఓకే ఓకే. కానీ నూల్ పరోటా అయితే ఎక్సలెంట్గా ఉంది టేస్ట్. ఫ్రెండ్స్, మీ అందరికీ డౌట్ రావచ్చు నా ముక్కు మీద ఏమైందని చెప్తాను. నేనైతే మ్యాంగో కొందామని మార్కెట్కి వెళ్ళినప్పుడు మ్యాంగో పుల్లగా ఉందా లేదా స్మెల్ చూద్దామని నోస్ దగ్గర అయితే పెట్టినప్పుడు దానికి కాడ ఉంటుంది కదా, అది తుంచినప్పుడు ఒక లిక్విడ్ లాగా వచ్చి అది నోస్కి టచ్ అయ్యి అలా స్కిన్ ర్యాష్ లాగా వచ్చింది. మీరు కూడా ఎప్పుడైనా మ్యాంగో కొనేటప్పుడు స్మెల్ చూసేటప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండండి. ఈ ప్లేస్లో సీ ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. నాకైతే పీతల కర్రీ, ప్రాన్స్ కర్రీ చాలా బాగుంది అనిపించింది. అండ్ కౌస్ పిట్ట కర్రీ కూడా చేశారు. పెట్టగానే మొత్తం కర్రీ లాగా చేశారు. అదొకటి ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇంకా రిమైనింగ్ మటన్ కర్రీ, చికెన్ కర్రీ అవి కూడా కర్రీస్ అమ్ముతున్నారు. దోశ కూడా ఇక్కడ చట్నీ కాకుండా విత్ నాన్ వెజ్ కర్రీతో తింటే చాలా చాలా బాగుంటాయి. ఫైనలీ ఫుడ్ అయితే చాలా చాలా నచ్చింది. ఎవరైనా వైట్ ఫీల్డ్లో ఉంటే ఈ ప్లేస్కి తప్పనిసరిగా వెళ్ళి ఫుడ్ అయితే టేస్ట్ చేయండి. అండ్ రీజనబుల్ కాస్ట్ అండ్ టేస్ట్ కూడా సూపర్. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.